గ్రంథవాగ్దనంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దనంబులు. గ్రంథవాగ్దనంబులన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26, 27, 28 వచనాలు కలిసి చదువుకుందాం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి పరీక్షుడు తాను పరీక్షించుకుని వలన అలా చేసే రొట్టెను తినే పాత్రలోనిది త్రాగు. అలాగనే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం కలిసి చదువుకుందాం. ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని, బుద్ధిహీనుడు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్ఠం. వారు తెలియకే దుర్మార్గ పనులు చేయించున్నారు. ప్రేమగిరుడి తండ్రి, చదువుబడిన భాగాన్ని దీవించి మా గమనంలో బోధించమని, మాతో మాట్లాడమని సహాయించు. వినే చెవి, గ్రహించగల హృదయం మాకు అనుగ్రహించు. యేసు ప్రభు వారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. మరొకసారి ప్రభు సన్నిధిని పరీక్షించుకుంటా. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, బలి అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టము. దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలట? వినాలి. అంతే. దేవుని దగ్గరకు వచ్చి వినాలి. నిన్న ఒక చోట ఒక ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక మాట నన్ను చాలా గట్టిగా తట్టింది. 128వ కీర్తనలో 128వ కీర్తన 1, 2, 3 వచనాల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్సం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లి వల్ల ఉండును. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ ముక్కల వలె ఉందరు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపాడు. ఇదొక ఫ్రేమ్లా చేశాడు. 1వ వచనంలో అన్నాడు యెహోవా యందు భయభక్తులు కలిగి అని. 4వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి. ఆ మధ్యలో ఆశీర్వాదాలు. చాలామంది ఈ ఆశీర్వాదాలు పొందడం లేదు. చేతులు కష్టార్సం సరిగా ఆశీర్వదింపట్లే, లేకపోతే చాలట్లేదు. చేతులు కష్టార్సం నువ్వు అనుభవిస్తావంటే, ఉదాహరణకి 1000 రూపాయలు కావాలి, 500 వచ్చిందనుకోండి, చేతులు కష్టార్సం ఆశీర్వదించబడినట్ట కాదు, 500 కొదువు ఉంది. అలాగనే నీ లోగిటి నీ భార్య ద్రాక్ష వలె ఉంటుంది. ఉంటున్నారా భార్యలు ద్రాక్ష వల్లెలాగా? పుల్ల ద్రాక్షలు, కారు ద్రాక్షలు, ఆయా ద్రాక్షలు, రకరకాల ద్రాక్షల్లాగా ఉంటాయి. నీ భోజన బల్ల దగ్గర నీ పిల్లలు ఒలివ మొక్కలు. ఒలివ మొక్కలు అంటే ఆశీర్వదింపబడిన పిల్లలు, ఆరోగ్యంగా ఆశీర్వదింపబడిన వారు ఉన్నారా? ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఎందుకు ఉండట్లేదంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఉంటారు. భయం లేదా, భక్తి లేదా, ఉన్నట్టే కనిపిస్తుంది మనకు. పొద్దున్న లేచి ప్రార్థన చేయట్లేదా, బైబిల్ చదవట్లేదా, మందిరానికి రావట్లేదా, దేవుని పనులు చేయట్లేదా, దేవుని ఇంట్లో పని చేయట్లేదా? అన్నీ చేస్తున్నాం కదా, ఏం తక్కువ?
భయం ఉంది, భక్తి ఉంది, దేవుడంటే భయం ఉంది, సిగరెట్ కాల్చట్లేదు, గుట్కా వేసుకోవట్లేదు, తాగట్లేదు, అవునా? ఏ పాడు పనులు ఏం చేస్తున్నామా? ఏం చెయ్యట్లేదు, మరి భయభక్తులు ఉన్నట్లే కదా. అంటే నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏంటి లోపం, ఏంటి మన జీవితాల్లో లోపం అంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 15:22 కలిసి చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠ. బలులు అర్పించుటకొనుటే ఆజ్ఞను గైకొనుట, పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుట. వినండి తల్లి కూతురు ముందు ఇటు రాదు, మీరు మాట్లాడుకుందరు కానీ చెప్తున్నదే మాట వినటం గురించి. వచ్చిందే లేటు, మళ్ళీ ఏమనంటే బాధపడతారు. మాట వినుట శ్రేష్టం. ఇప్పుడు చదువుతున్నది ఏంటి? ఇక్కడ చదువుతుంటే మీరు చదవట్లేదు, బైబిల్ ఉంది, చదవాలి కదా. సమీపించి ఆలకించుట అక్కడ చదివాం. పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాట వినుట శ్రేష్టం. కీర్తనలో కూడా అదే అన్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 81వ కీర్తన 10వ వచనం నుంచి కలిసి చదువుకుందాం. 10 నుంచి 16 వరకు కలిసి చదువుకుందాం. 81వ కీర్తన. చదువు రాని వారు వినండి బుద్ధిగా. ఐగుప్తీయుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుని యెహోవా నేనే. నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్టు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించితిని. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేల్ నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొరుకుదును, వారి విరోధులను కొట్టుదును. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండును. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదు. ఇక్కడ దేవుని ప్రేమ ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఈనాడు మన పక్షంగా కూడా దేవునికి ఆ ప్రేమ ఉంది. అయ్యో అంటున్నాడు. అందుకే అయ్యో నా ప్రజలు అంటున్నాడు. ఏం అంటున్నాడు వారిని? ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించాను నేనే. నీ నోరు బాగా తెరువు, నేను దానిని నింపుతా. అంటే ఎంత తెరిస్తే అంత నింపుతాడట, అంటే సమృద్ధిస్తాడు. అయితే ఎప్పుడంటే నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి. ఆయన మాట విన్నప్పుడు నింపుతాడు. కాబట్టి తరువాత అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు అంటున్నాడు. ఆయన మాట వినాలి, ఆయన మార్గములు అనుసరించాలి. అయితే వినలేదుట వారు. వినలేదు కాబట్టి ఏం చేశాడు? తమ స్వకీయ ఆలోచనను బట్టి నడుచుకున్నట్లు ప్రభు ఏం చేశాడు? వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి. ఇప్పుడు జ్ఞానం బట్టి నడుచుకుంటాడు. మనం దేవుని మాట వినకపోతే, ఒకసారో 2 సార్లు 3 సార్లు దేవుడు మాట్లాడతాడు, వినకపోతే వదిలేస్తాడు. అప్పుడు ఇంకా మనకేం అర్థం కాదు. ఇక మన సొంత ఆలోచన మీద ఆధారపడాలి. మన సొంత ఆలోచనతో మనం నడుచుకునేటట్లు దేవుడే విడిచిపెడతాడట. అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. ఆయన మాట వింటే మనకు మేలు. మన ఆలోచనతో మనం నడుచుకుంటే అది మనకు మేలు కాదు. తర్వాత ఆయన మాట వింటే ఇంకా ఏం చేస్తాడట? 14వ వచనం.
అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అనగదొరుకుతాను. అంటే శత్రు భయం ఉండదు. విరోధులను కొడతాను, విరోధులు ఉండరు. 15 యెహోవాను ద్వేషించేవారు వారికి లొంగుదరు. దేవుణ్ణి ద్వేషించేవారు కూడా లొంగుతారట. వారి కాలము శాశ్వతముగా ఉండదు. శాశ్వతం అంటే ఎప్పుడు బతుకుంటామా? 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, అంతకంటే బతకడు. అంటే పూర్ణ ఆయుష్ ఉంటుంది, అందులో తక్కువ ఉండదు. అంతేకాదు 16 అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. కొండ తేనె అంటాడు ఇశ్రాయేల్ ఈ పాత నిబంధన గ్రంథంలో. కొండ తేనె అంటే అంత శ్రేష్టమైనదిట. తోటల్లో దొరికే తేనె కంటే కొండ మీద దొరికే తేనె శ్రేష్టమైనది. తోటల్లో దొరికే తేనె, పువ్వుల నుండి వచ్చే తేనె వేరు, ఫలాల నుండి వచ్చే తేనె వేరు అన్నమాట. కొండ తేనె అంటే ఫలాల నుంచి వచ్చే తేనె. ఆ కొండ తేనెతో తృప్తిపరుస్తాడట. శ్రేష్టమైన గోధుమలు ఇస్తాడంటే భూ సంబంధంగా ఉన్నతమైనవన్నీ ఇస్తాడు. శత్రు బాధ ఉండదు, రోగాల బాధ ఉండదు. వారి కాలం శాశ్వతం ఉండదంటే రోగాల బాధ ఉండదు. ఈ బాధలన్నీ ఉండవు. ఎప్పుడు నా ప్రజలు నా మాట వినిన ఎడలా. దేవుని మాట విన. ఏం వినట్లేదు అనుకుంటాడు. ఏం వినట్లేదు అని అంటే సమీపించి ఆలకించాలి. సమూయేలును దేవుడు పిలిచాడు. పిలిస్తే సమూయేలు ఏం చేశాడు చూడండి. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞయం. అంతే. మాట వినటం అంటే నోరు మూసుకొని వినాలి, ఆజ్ఞనివ్వు అంటే చెప్పింది చెయ్యాలి, అంతే. ఇది మాట వినటం అంటే ప్రతిదాని విషయంలో ప్రభు దగ్గరకు పోవాలి. ప్రతి విషయం, చిన్నది కానీ పెద్దది కానీ, మన విషయం, మన కుటుంబ విషయం, సంఘ విషయం, వ్యక్తిగత విషయం, ఏది కానీ, స్వంత జ్ఞానము, స్వంత ఆలోచనలు. అక్కడ అన్నాడు స్వకీయ ఆలోచనలు. ఇది మనది, ఇది ఆత్మీయమైనది కాదు. స్వకీయ ఆలోచన బట్టి నడుచుకున్నట్లు అని అన్నాడు. కాబట్టి స్వకీయ ఆలోచన అంటే మనకు కలిగిన ఆలోచన. అది ఏదైనా కానీ అది దైవికమైనది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనకు ఏదైనా ఆలోచన వచ్చినా దాన్ని దేవుని దగ్గరకు తీసుకుని పోవాలి. దేవుడిని మాట్లాడనివ్వాలి. మాట్లాడేంతవరకు వినాలి. ఎప్పుడు మాట్లాడతాడు తెలుసా? ఆయన చెప్పింది మనం చేస్తామని నమ్మితే మనకు చెప్తాడు. కానీ విని విడిచిపెట్టే వాళ్ళమైతే మనతో మాట్లాడడం. సొలొమోనుతో ఎన్నిసార్లు మాట్లాడాడు? 2 సార్లు మాట్లాడాడు సొలొమోనుతో. సొలొమోను దేవుడు ప్రేమించినటువంటి వాడు. కానీ సొలొమోనుతో 2 సార్లే మాట్లాడాడు. నువ్వు తప్పు చేస్తున్నావో మళ్ళీ చెయ్యొద్దని చెప్పాడు. 2 సార్లు చెప్పాడు, అంతే. దావీదుతో సారిసారికి మాట్లాడాడు. ఎందుకు? దావీదు విన్నప్పుడల్లా లోబడతాడు. ఒకసారి వింటే సార్ లోబడతాడు. కాబట్టి దేవుడు మాట్లాడినప్పుడు మనం వింటామనంటే మాట్లాడుతూనే ఉంటాడు. మనం విని నిర్లక్ష్యం చేస్తామంటే దేవుడు మాట్లాడటం మానేస్తాడు. దేవుడిని అడగాలి, ప్రభువా సెలవేమో నీ దాసుడు. ఎక్కడుంది? దీనికి ఉందా అక్కడ? ఆ బెంచికి, ఈ టేబుల్కి ఉందా అక్కడ అవతల? లేదా? ప్రభువా నీ దాసుడు సెలవు పైన లేదా? అదిగో ఉంది కదా, నీ దాసుడు ఆలకిస్తాడు, రాసుకోలేదా? అది వదిలేశారు. నువ్వు చెప్పుకుంటూ ఉండు, మేము వినమని. మనం సగం పెట్టుకుంటున్నాం. యెహోవా ఆజ్ఞనిమ్ము, తర్వాత వినే సంగతి మాది. చాలామంది ఇక్కడ పెడతారు, ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని పెడతారు. ఆలకించడం బట్టి వింటాం కానీ చెయ్యము, దాని ప్రకారం ప్రవర్తించం. కాబట్టి దేవుడు మాట్లాడు. ఇంకా దేవుడికి చాలా రోషం కలిగిన వాడు. ద్వితీయోపదేశకాండం 4:24 చెప్తాడు, నీ దేవుడు దహించు అగ్నియో రోషం కలిగిన వాడు. ఇప్పుడు మన మాట ఎవడైనా వింటే మనం మాట్లాడతాం. మన మాట వినని వారితో మాట్లాడతామా? అలాగనే దేవుడు ఎందుకు మాట్లాడతాడు మనం విననప్పుడు? కాబట్టి ప్రతి విషయంలోనూ మనం ఆయన మాటకు వినాలి.
ప్రతి విషయంలో వినాలి, లోబడాలి. లోబడిన తరువాత ప్రభు మనల్ని దీవిస్తాడు. లోబట్టం అంటే ఆయన చెప్పింది చేయటం, అది ఏది కానీ. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మన చేతులు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. ఇంట్లో భార్య, పిల్లలు, భర్త అందరూ ఆశీర్వాదంగా ఉంటారు. ఆ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి ఎక్కడుందంటే లోపం మన జీవితాల్లో, మనందరి జీవితాలు లోపం ఎక్కడుందంటే దేవుని మాట వినకపోవటంలో ఉన్నది. మాట వినటం అంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రతి విషయంలోనూ ప్రభువుని అడగాలి. మన స్వకీయ ఆలోచనలు ఇవి సరైనవి కావు, ఇది అర్థం చేసుకో. దేవుని మాట్లాడమన. బైబిల్ ద్వారా ప్రతిరోజు చదువుతుంటే బైబిల్ ద్వారా మాట్లాడతాడు. ఒకవేళ బైబిల్లో ఆ రోజు మాట్లాడకపోతే మనకు దైవమర్మాలు ఉంది. భక్సింగ్ గారు రాసినటువంటి ఆయన చెప్పిన వర్తమానాలతో కూడిన ఒక పుస్తకం, దాని ద్వారా మాట్లాడతాడు. అర్థమైందా? ఆ రెండు చాలు. బైబిల్ తర్వాత దైవమర్మాలు చాలు. ఇంకా లేదంటే ఎడారిలో సెలయర్లు వంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. వాటి ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఏదో ఒక రకంగా వాక్యం ద్వారా మాట్లాడాలి. ఇంకా మరింకొకటి ఉంది, మనకు నచ్చింది అయితే దేవుడు మాట్లాడాడు అంటాం, నచ్చంది అయితే దాన్ని వదిలేస్తాం. అర్థమైందా? ఇప్పుడు ఇందులో ఈ వాగ్దానాలు, అందులో ఒక కట్ట ఉంది, అందులో ఒక వాక్యం ఉంది. ఏం వాక్యం అంటే ఇక్కడ చూడండి, చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచిందంతయో నెరవేర్చుము అని అన్నాడు. ఎవరితో అన్నాడు? దావీదుతో అన్నాడు. దావీదు అన్నాడు, నేను మందిరం కట్టేస్తా అన్నాడు. చూడండి 2వ వచనం. నేను దేవదారు మ్రాణతో కట్టిన నగరం యందు వాసం చేయుచుండగా దేవుని మందసం డేరాలో నిలిచినదనగా. 3. నాతాను యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చుమని అన్నాడు. కానీ ఆ రాత్రి దేవుడు నాతానుతో ఏం మాట్లాడాడు? 5వ వచనం. నీవు పోయి నా సేవకుడికి దావీదు ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞాపించి ఇచ్చినది ఏమనగా, నాకు నివాసం ఒక మందిరం కట్టింతువా, నిన్నెవడు కట్టమన్నాడు అని అడిగాడు. మరి ఇప్పుడు నాతాను చెప్పింది ఏమైపోయింది? స్థిరపరచబడిందా, కొట్టివేయబడిందా? దీన్ని వాగ్దానంగా రాసేస్తున్నారు మన ఏమో ఈ స్లిప్పుల్లో మనం తీసుకునే వాగ్దానాలు. అది వాగ్దానం కాదు, అది కొట్టివేశాడు దేవుడు. ఇప్పుడు మనం చదువుతుంటే ఇది వస్తుంది, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచిందంతా నెరవేర్చం. దేవుడు చెప్పేశాడు, తోచిందంతా నెరవేర్చమన్నాడు అని చెప్పి అనుకుంటే అది పొరపాటు. దాని పూర్వపరాలు కూడా తెలుసుకోవాలి. దేవుడు ఆ మాటను కొట్టేశాడు. తర్వాత నువ్వు చెప్పింది కాదు రబ్బాయి, నేను చెప్తున్నాను పో, దావీదుని కట్టొద్దని చెప్పు, దావీదు కొడుకు కడతాడు. అర్థమైందా? దేవుని వాక్యాన్ని మనం చదివి సరిగా అర్థం చేసుకోవాలి. పూర్వపరాలు అన్నీ చదివి ధ్యానించి అర్థం చేసుకోవాలి. కానీ మనకు నచ్చిన మాట అక్కడ ఒకటి పట్టుకొని సరిపోయింది, నాకు వచ్చేసిందని అనుకోవటం చాలా పొరపాటు. అది ఎప్పటికీ కరెక్ట్ కాదు. గమనించండి, అసలు ఆ సందర్భం ఏమిటి, ఆ వాక్యం అక్కడ వ్రాయబడిన సందర్భం ఏమిటి, ఆ సందర్భం మంచిదా చెడ్డదా, దాని తర్వాత మేలు జరిగిందా కీడు జరిగిందా, అర్థమవుతుందా? ఆ వాక్యం ఉన్నదంటే ఆ వాక్యం దేవుని దగ్గర నుంచి ఇచ్చిందా, ఆ వాక్యాన్ని దేవుడు సపోర్ట్ చేస్తున్నాడా, సమర్థిస్తున్నాడా లేదా, ఇవన్నీ గ్రహించాలి. ప్రభు దగ్గర కనిపెట్టాలి. ప్రభు మాట్లాడుతాడు. అలాగన ప్రభు మాట్లాడితే అప్పుడు దాన్ని మనం ఏం చేయాలట? వినాలి. అందుకని అన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడలా ఎంత మేలు. అప్పుడు విరోధులను కొడతాడు, శత్రువులను అడగదొక్కుతాడు, ద్వేషించే వారిని లొంగేలా చేస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తాడు, కొండ తేనెతో తృప్తిపరుస్తాడు. అంటే ఏ కొదువ లేనటువంటి సంతోషకరమైన జీవితం వస్తుంది. క్రైస్తవుడయ్యున్నందుకు శ్రమలు రావచ్చు, అది వేరే విషయం. అంటే మనం క్రైస్తవుడం అని చెప్పుకుంటే బయట వచ్చే శ్రమలు, అది వేరే విషయం. మన ఇంటిలోనే మనకు శ్రమ, మన చేతుల కష్టార్జితానికే శ్రమ అంటే అది నిజమైన శ్రమ కాదు. ఇప్పుడు మనం క్రిస్టియన్లు, ఎవడైనా అద్దెకి ఇల్లు ఇవ్వని అంటున్నాడు, నువ్వు క్రిస్టియన్ కదా నీకు అద్దెకి ఇల్లు ఇవ్వని అంటాడు, అది శ్రమ. మనకు సొంత ఇల్లు ఉండి అది కారుతూ ఉంటుంది, డ్రైనేజ్ బయటికి పోదు, గబ్బిలో ఎగురుతూ ఉంటే అదేంటది? అది? అది క్రైస్తవుడు అయినందుకు శ్రమ కాదు, మనలో ఏదో లోపం.
అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడ లోపమంతా ఉందంటే మన జీవితాల్లో దేవుని మాట వినకపోవటము, దేవుని దగ్గరకు వచ్చి విచారించకపోవటం, స్వకీయ ఆలోచనను బట్టే సమస్తము ఆలోచించి నెరవేర్చటం, వీటి వల్ల నష్టపోతున్నాము. ఎప్పుడైనా సరే తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నువ్వు మాట్లాడు, నేను వింటాను, నువ్వు చెప్పింది నేను చేస్తాను. మళ్ళీ చెప్పిన తర్వాత దానికి సాకులు చెప్పకూడదు, లోబడాలి, నెరవేర్చు. అలాగైతే పూర్తి ఆశీర్వాదం మన సొంతం అవుతుంది. కనుక ఇంతవరకు చేస్తున్న తిరుగుబాటు ప్రభు సన్నిధిలో విడిచిపెట్టి ప్రభు దగ్గర నూతనమైన ఒప్పుదలతో, ప్రభువా నువ్వేం చెప్తే అది చేస్తాను, ప్రతి విషయంలోనూ నీ చిత్తానికి నీ ఇష్టానికి లోబడుతాను, నాతో మాట్లాడు అని ప్రభుతో ఒక తీర్మానం, ఒక నిబంధన చేసుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుతాం.